ఏమన్నా తండ్రి దేవాది దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. మరి శుక్రవారం ఆరాధనకి అందరికీ స్వాగతం. అందులో రండి, ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. మరి విశ్రాంతి కాల సమయం దేవుడు మనకి ఆయన ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమైనది మనం చెప్తాము. ఈరోజు ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన మనతో చెప్పే మాటలు మన జీవనాల్లో ఉపయోగించుకుందాం. అందరూ ఆరాధించుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల పరలోకు మా తండ్రి, మీ దేవర నామానికి వందనాలు, స్తోత్రములు. రండి తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ గాను సన్నిధికి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారు ఆయన దావదసాయి గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమానుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం కొరకే వందనములు, స్తోత్రములు. మమ్మలను, మా జనాంగములను, మాకు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకై నాయన, నీవు సృష్టించిన యావత్తు సృష్టిని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు. మరి యొక్క విశ్రాంతి కాల సమయమందు నిన్ను ఆరాధించుకోవడానికి మా అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకై వందనములు, స్తోత్రములు. ప్రభు, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు ఆరాధన దేవునులతో నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడిని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆది ఎప్పుడు ఎల్లప్పుడూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకి కలుగును గాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆది ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తన పోలికను
పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తాను ద్వేషించినది తాను ద్వేషించినది నిష్ఫలము కాని తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ ఆకర్షించు అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. మనకి మన తండ్రి ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. అందుకే మన తండ్రి మరి ఆరాధనలోకి వెళ్దాము. అందరూ మీరు మీ ఉన్న స్థలాల్లో ప్రార్థన చేసుకోండి. స్తుతి ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించి చిన్నప్పటికీ మా స్థుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్థుతులు. నువ్వు కలుగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రముగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికునిగా చేయవారం అవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణ పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములకు పుణ్యము అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకొలిసిందిగా గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధనలను పాఠము చదవను. సామెతల గ్రంథము 19
8వ అధ్యాయము 4, 5, 6 అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 4. Jesus looked up and saw the rich putting their gifts into the offering box, and he saw a poor widow put in 2 small copper coins. And he said, "Truly I tell you, this poor widow has put in more than all of them, for they all contributed out of their abundance, but she out of her poverty put in all she had to live on." May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుని పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 పావని చదువుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. Holding fast to the word of life, so that in the day of Christ I may be proud that I did not run in vain or labor in vain. Even if I am to be poured out as a drink offering upon the sacrificial offering of your faith, I am glad and rejoice with you all. Likewise, you also should be glad and rejoice with me. May God bless His word. Amen. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రేక దేవుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకములు ఇచ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన లక్షణములను నిత్యము మహాతేజముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగా అనాది స్థితిని బట్టి దేవుడుగా సంచరించు దివ్య బోధన మూలముగా అద్భుతము ఉపకారముల మూలముగా నా పాపము నా వ్యాధులు నా శిక్షలు తన శిలువ మ్రాణుపై వేసుకుని మరణమౌట మూలముగా ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన సదేవ స్థితిని వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే జ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన 2వ మారు సంఘమును కొనుకోటకు వచ్చినని మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగునని తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురని పాతాళములో ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు
విశ్వాసులను నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ సంఘముగా నున్నటి వలన భూమి పరలోకములో ఒక భాగముగాను క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే యుండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశమున దైవ గ్రంథం వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థములను తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నతండి. మరి ఇంతవరకు దేవుడు ఆరాధనలో మనకు తోడుగా ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి విజ్ఞాపన ప్రార్థనలో కరోనా గురించి ప్రార్థన చేద్దాం. మరి లోకంలో మరలా కరోనా సెకండ్ వేవ్ అని చెప్పి చాలా గందరగోళంగా పెరుగుతూ వస్తుంది. మరి లోకంలో చాలా అల్లకల్లోలం ఉంది కాబట్టి పూర్తిగా దేవుడు దాన్ని తగ్గించలాగిన ఆ కరోనా గురించి ప్రార్థన చేద్దాం. మరి భవిష్యత్తులో చాలా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి లేనివాడు ఇంకా లేనివాడు దౌర్భాగ్య స్థితి, మరి తినడానికి తిండి లేని స్థితి వచ్చే అవకాశాలు లోకంలో కనపడుతున్నాయి. అంచేత మరి దేవుని యొక్క కృప అందరి ఎడల, ముఖ్యముగా అవసరతలో ఉన్న వారికి దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వల్ల ఎవరికైతే ఇబ్బందులు కలిగి ఉంటున్నారో వారందరి కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. మరి తప్పనిసరిగా అందరి గురించి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి, ప్రభుకి మొరపెట్టండి. ఆయన యొక్క కృప కొరకు మనం వేడుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, ఇశ్రాయేలు దేవుడా వందనాలు స్తోత్రములు. ఆది అంతము గల దేవా వందనములు స్తోత్రములు. సృష్టికి కర్త నీకు వందనాలు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదియో లేదు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. సమస్తము నీ కార్యములై ఉన్నవి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నేను ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఎన్నో మేలు చేసి ఆదుకున్నావు తండ్రి. వందనాలు. మమ్మలను మా జనాంగములను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు చేస్తుంది ప్రభా. నీవు సృష్టించిన యావత్తు సృష్టిని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. నీ బిడ్డలైన వారు ప్రభున్నారు తండ్రి. నైనా ప్రభా, నాయ తండ్రి, మనస వాచ కర్మన నిన్ను ప్రభు అనుసరించలేకపోవచ్చున్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. ముఖ్యంగా లోకంలోని కరోనాను తొలగించి లోకానికి సమాధానం దయచేయండి. మరలా అది విజృంభిస్తుండగా ప్రభు సహాయం దయచేయండి. ఇండియా పేద దేశం అయిపోయి ఉన్నది ప్రభు. మరి ఇంకా నా తండ్రి నైనా ఇండియాకి ప్రాబ్లం లేకుండా నైనా మీరు సహాయం దయచేయండి. ఎంతోమంది పేదలు ప్రభు నైనా ప్రభు. ప్రపంచంలోని పేదలందరూ ఇండియాలో అధికముగా ఉన్నారు కాబట్టి నైనా ప్రభు, తినడానికి తిండి లేక, ఉండడానికి నైనా ఇల్లు లేక, నైనా త్రాగడానికి నీరు లేని పరిస్థితుల్లో ప్రభు ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి అందరినీ ఆశీర్వదించండి. అందరినీ సహాయం దయచేయండి. నీ దాతలను ప్రభు, మంచి మనసు గల వారిని ప్రేరేపించి నాయన వారందరి ఆకలి తీర్చే అవకాశాన్ని ఇవ్వండి ప్రభు. సహాయం దయచేయండి తండ్రి. నాయన నీ కృప చూపించండి ప్రభు. వందనాలు. అలాగే లోకంలోనైనా దీనివల్లనైనా ఎంతో భయంకరమైన విషమ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు రానై ఉన్నవి కాబట్టి నైనా ప్రభు, వాటన్నిటి నుంచి, ఆ గండముల నుంచి ప్రభు లోకాన్ని నీవు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శాస్త్రములు మా దేశాన్ని, దుబాయ్ దేశాన్ని, అలాగే ప్రభు ప్రపంచ దేశాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇజ్రాయేల్ దేశమును దీవించి ఆశీర్వదించండి ప్రభు.
అక్కడ జరుగుతున్న కార్యములను మీరు దీవించండి. అన్నీ నీ ప్రణాళిక ప్రకారం సిద్ధింపచేసి నాయన ప్రభు లోకమునకు సమాధానము దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రభు ఎంతోమంది దైవ సేవకులు ప్రభు మరి లైవ్ల ద్వారా మరి జూమ్ మీటింగ్ల ద్వారా చేస్తున్న సేవ పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించిన ఆయన ఎంతోమంది బిడ్డలు ఆత్మీయ మేలులు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దీవించండి. మా సంఘస్థులందరినీ పేరు పేరున దీవించండి. ఇండియా దేశంలో ఉన్న వారిని దీవించండి. ఇక్కడ ఉన్న వారిని దీవించండి. మరి ప్రయాణం వెళ్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. అందరికీ కావలసిన ఈవులు దయచేయండి, సమాధానము దయచేయండి, సంతోషము దయచేయండి. ఏ వైరస్ నాయన ప్రభు వారి కుటుంబాలలో రాకుండా ఆయన దూరం చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్న వారందరినీ ప్రభు మీరు ఆదుకోండి ప్రభు. సహాయమును దయచేయమని ప్రార్థన చేసినాను. ఎంతోమంది ఆహారం లేకుండా అల్లల్లాడుచున్నారు తండ్రి. ఆహారం పెట్టే దాతలను మీరు దయచేయండి ప్రభు. ఇదిగో అయినా కాకులకి నైనా ప్రభు నా తండ్రి నీవు ఆహారం అందిస్తున్నావు తండ్రి. నాయన పక్షులకు అందిస్తున్నావు తండ్రి. నాయన శ్రేష్టమైన నీ జనాంగాలకు కూడా నీవు ఆహారం అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనములు స్తోత్రము ప్రభు. ఈ మా కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి. అతి తొందరలో ప్రభు ఈ యొక్క వైరస్ ప్రభావం తగ్గించి మరలా నీ మందిరములు, ప్రార్థనా మందిరములు తెరవబడటానికి, లోకమంతా నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించుకోవడానికి గొప్ప తరుణం అతి తొందరలో దయచేయండి. రాబోయే డిసెంబర్ అయినా ప్రభు మరి క్రిస్మస్ ఆరాధనలు ఎన్నో ఉంటాయి ప్రభు. అవన్నీ నీ మందిరంలో జరగడానికి ఆయన నీ కృప చూపించమని ప్రార్థన చేసినాను. సహాయం చేయగల దేవుడు అయినావు తండ్రి. నిశ్చిత మీరు జరిపించి ఆదుకోండి. మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ఇక్కడ వినయముతో బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవాత్మా రమ్ము నా తనువున వ్రాలము. దైవాత్మా రమ్ము నా తనువున వ్రాలము. నా జీవమంతయు నీతో నిండా జీరివాసింపుము. నా జీవమంతయు నీతో నిండా జీరివాసింపుము. మరికేమన్నా తండ్రి, మరి ఈ అంచకాలంలో మనము గత వారాల్లో ప్రకటన గ్రంథం గురించి, దాని వివరణ గురించి తెలుసుకుని ఉన్నాము. మరి మనము చేరుకునే ఆ పట్టణము, పరలోక పట్టణం యొక్క మహిమ అంతస్తును ఈరోజు మనము ఒకసారి ధ్యానించుకుందాం. మరి ఇహలోకములో మన ప్రయాణము శాశ్వతమైనది కాదు. మరి మనము బాటసారులుగా ఈ లోకములో ఉంటున్నాము. మరి మనము ఇక్కడ ఈ ప్రయాణమును ముగించుకుని పరలోక రాజ్యం చేరవలసిన వారమై ఉన్నారు. అక్కడ ఆ మహిమ లోకములో ఎటువంటి అంతస్తు, ఎటువంటి గొప్ప ఈ చిత్రం అక్కడ మనకి కనిపిస్తున్నదో దేవుడు మరి ఈ ప్రకటన గ్రంథంలో మనకి చూపిస్తున్నారు. ఒకసారి ప్రకటన 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మరియు స్ఫటికము వలె మెరియనటి జీవజల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలన ఆ అవలను జీవ వృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. జీవ జలముల నది పరలోక రాజ్యములో ప్రవహిస్తుంది అని చెప్పి వ్రాయబడి ఉంది. జీవజలములు అంటే ఆ నీళ్లు త్రాగితే ఆకలైనను దప్పికైనను ఉండదు, అలాగే మరణమైనను ఉండదు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ పరలోకములో ఈ జీవజలముల నది ఉన్నది, అలాగే దేవుని యొక్క సింహాసనము ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముల సింహాసనము మరి ఆ
సూర్య పద్మరాగముల మరి మకరతము అలాగే 12 రత్నములతో పొదిగి ఉన్న దగదగా మెరియుచున్న సింహాసనము అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాము. అలాగే మరి తండ్రి వర్ణన కూడా మనం చూడగలుగుతాము. ఆయన మరి ప్రకాశవంతుడై ఉండి అలాగే ఆయన యొక్క వర్ణన కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. మరి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటుంది అంటగా ఆయన యొక్క ముఖ కాంతిని స్థితిలో అంత బ్రైట్ గా అంత అని చెప్పి గ్రంథంలో తెలియజేస్తున్నారు. అలాగే సింహాసనము పక్క నుంచి ఉరుములు మెరుపులు గల ధ్వని ఎల్లప్పుడూ వస్తూ ఉంటుందంట. ఆ మహిమ సింహాసనం మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూర్చొని ఉండగా ఆ మహిమ సింహాసనం నుంచి ఉరుములు మెరుపులు మరి వస్తూ ఉంటాయి కంటిన్యూగా. అంటే అంత వెలుగు అక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోనున్న ప్రజలందరూ వణికిరి. ఇక్కడ ఆది కాండములోను అక్కడ మోషే గారి సమయంలో కొండ మీద ఆయన ఉన్నప్పుడు ఆ ఉరుములు మెరుపులు అతి ధ్వని అక్కడ కలగా ఇక్కడ కింద ఉన్న వాళ్ళకి అందరూ భయపడి వణికిరి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే అంత భయంకరముగా అటువంటి శబ్దం అక్కడ వస్తుంది. అంటే అంత మహిమగల దేవుడు అక్కడ మన కొరకు ఆ పరలోక రాజ్యంలో మన కొరకు వేసి ఉన్నారు. అంటే ఏలోకంలో ఉన్న మనము ఈ ప్రయాణాన్ని ముగించుకుని పరమ పవిత్రముగా మన ఘటములను కాపాడుకుని పరిశుద్ధులుగా అక్కడికి చేరుకోవాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ ధనస్సు వాతావరణము వర్షము వచ్చినప్పుడు మనం చూస్తే ఆ యొక్క ధనస్సు మేఘ ధనస్సు మరి క్రీస్తుకి గుర్తు అని చెప్పి తెలియజేస్తున్నారు. సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నాయి. అయితే సూర్యుని మనము కంటి ద్వారా మనము చూడలేము, ఆ యొక్క ప్రకాశాన్ని మనము చూడలేము. అలాగే తండ్రి అయిన యెహోవా దేవుడిని మనము చూడలేము. కానీ ఈ ధనస్సుని మనము చూడగలము. క్రీస్తు ధనస్సు లాంటి వారు అంచేత క్రీస్తుని మనము దర్శించగలము అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. తండ్రిని చూడలేము కానీ క్రీస్తుని చూడగలము. సూర్యుని చూడలేము కానీ మేఘ ధనస్సుని మనము చూడగలము. క్రీస్తుని మనము దర్శించగలము. ఆ క్రీస్తు యొక్క మహిమ వర్ణన మనము చూడగలము. ఆది కాండము 9వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. వాడల నుండి వచ్చిన నోవు కుమారులు షేము హాము యాఫేతుల వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవు కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. 9:18 కిందికి వెళ్తే అండి 15లో చూస్తే ఆ ధనుసు మేఘములో కనబడెను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనసు మేఘములో నుండును. నేను దానిని చూసి దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోహుతో చెప్పాను. చూసారా, ఈ ధనస్సుకి ఎంత ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన లోకములో తనలాగా అంటే తన స్వరూపమున మనుషులను సృజించి వారు దేవదూతల వలె తన వలె ఉండాలని ఆశపడుతుంటే సాతాను మరి ఆదాము అవ్వలను మోసము చేసి
పాపము సంప్రాప్తం చేసినప్పుడు వాళ్ళందరూ దేవుడు కోపించి ఒక్కసారిగా ఆ యొక్క జల ప్రళయము సర్వనాశనం చేసిన తర్వాత నోహు తన కుటుంబాన్ని మాత్రమే కాపాడిన తర్వాత మరలా నీళ్లు తగ్గించి నోహు కుటుంబం బయటకు వచ్చి ఆ ప్రభుకి ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మరలా ఇటువంటి ఆ వరద ఆ వర్షము రాకుండా నేను మీతో నిబంధన చేస్తున్నాను. ఎప్పుడైతే వర్షము వస్తుందో అప్పుడు మేఘధనుస్సు ఏర్పడుతుంది. ఆ మేఘధనుస్సును నేను చూసి మీకు వర్షము రాకుండా నాకు ఉన్న నిబంధన జ్ఞాపకం చేసుకుని వర్షాన్ని తగ్గించి మిమ్మల్ని నాశనం చేయకుండా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ క్రీస్తు ఉంటారు. మనకు ఏదైనా శ్రమ వచ్చింది అనుకుంటే క్రీస్తు మన ప్రక్కనే ఉన్నట్టు లెక్క. ఆ క్రీస్తు దేవుడు, మహిమగల దేవుడు మన దగ్గరే ఉన్నట్టు లెక్క. అంచేత శ్రమలలో మీరు బాధపడవద్దు, శ్రమలలో మీరు కోపించవద్దు, శ్రమలలో మీరు శపించవద్దు. శ్రమలు ఉన్నాయి అంటే అక్కడ దేవుడు క్రీస్తు మన దగ్గర అతి సమీపములో ఆయన ఉంటారు. అంచేత ప్రతి శ్రమ నుంచి విడుదల చేసే గొప్ప దేవుడు మన దగ్గర ఉంటారు. కాబట్టి ఈ ధనుస్సు కూడా క్రీస్తు లాంటిదే. ఎప్పుడైతే లోకములో శ్రమలు వస్తుంటాయో అప్పుడు ధనుస్సులాగా క్రీస్తు ప్రత్యక్షమై ఆ శ్రమల నుంచి ఆ ప్రజలను ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు లోకములో ఉన్న ఈ భయంకరమైన కరుణా సమయంలో కూడా ఆ క్రీస్తు ధనుస్సు మరి అతి తొందరలో దీని యొక్క ప్రభావం తగ్గించి లోకానికి సమాధానము దయచేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. తప్పనిసరిగా ఆయన శ్రమలలో మీ వెన్నెంటూ ఉంటారని వాగ్దానము చేసిన దేవుడు, ఏ నాశనము రాకుండా ఏ తెగులను నీ గుడారము సమీపించదని వాగ్దానము చేసిన దేవుడు మరి ఈ యొక్క భయంకరమైన స్థితిని అతి తొందరలో మరి తరిమి వేయాలని దేవుని కొరకు మనము మొర్రపెట్టవలసిన వారిగా ఉన్నాము. ఇలాగా మరి ఈ ధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో మీకు తెలుసు. సప్తవర్ణాలు 7 రంగులు ఉంటాయి. ఇవి దేవుని యొక్క 7 ఆత్మలంట. ధనస్సులో కనిపించే ఆ వర్ణములు దేవుని 7 ఆత్మలు. చూసారా, ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ నివసిస్తుంది. అందుచేత శ్రమలలో మనము మరి బెదిరిపోకూడదు, అలాగే శ్రమలకి మనము భయపడకూడదు. శ్రమ వచ్చిందంటే మన దగ్గరికి దేవుని యొక్క ఆత్మ మన దగ్గర ఉన్నట్టుగా మనము చూడాలి. అలాగే మరి ఇంకా పరలోకంలో ఇంకేం కనిపిస్తున్నాయంటే ఆ 3 సింహాసనముల తర్వాత ఈ జీవజలముల నది తర్వాత 24 సింహాసనములు మనము చూడగలమంట. 12 సింహాసనములు కుడి వైపున, 12 సింహాసనములు మరి ఎడమ వైపున ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఈ 24 సింహాసనముల మీద 24 పెద్దలు అక్కడ కూర్చుండి ఆయన యొక్క మరి దేవుణ్ణి కొలుస్తూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటారు. అలాగే మరి తీర్పు కాల సమయమందు ఇశ్రాయేలు ప్రజలకు అలాగే దేవుని బిడ్డలకు తీర్పు తీర్చేవారిగా ఉంటారని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ 24 పెద్దలు ఎవరంటే 12 పెద్దలు పాత నిబంధన కాలంలో, అలాగే 12 క్రీస్తు యొక్క మరి శిష్యులైన ఆ 12 మంది, అలాగే ఒక 12 సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. ఈ తెల్లని దుస్తులు ధరించుకొని వారి యొక్క సింహాసనము వాళ్ళ పైన ఉన్న కిరీటాలను తీసి క్రీస్తు ఆ యొక్క ప్రభు యొక్క సింహాసనం ముందు వేసి ఆయన్ని మహిమపరుస్తారంట. అంతటి గొప్ప వర్ణన అక్కడ పరలోకములో దేవుడు మనకు చూపించబోతున్నాడు. అంటే ఇంత 24 పెద్దలు కూడా ఆ ప్రభుని అక్కడ మహిమపరిచేవారిగా ఉన్నారు. అలాగే ఈ కిరీటము జయమునకు గుర్తంట.
వీళ్ళ దగ్గర ఉన్న ఈ కిరీటాలు అంటే వాళ్ళు జయించి ఆ కిరీటాలను పొందుకుని ఆ సింహాసనంలో కూర్చునే అర్హత సంపాదించుకున్న వారుగా చూస్తున్నాము. అంటే పాపము నుంచి, పాప ఫలితము నుంచి తమ ఘటాలను కాపాడుకుని సాతానును ఎదిరించి మరి వాళ్ళు ఈ యొక్క ఈ కిరీటాలను సంపాదించుకున్న వారిగా మనము చూస్తున్నాము. మరి దేవుని కొరకు ఈ సింహాసనములో వీళ్ళు కిరీటములు సంపాదించుకుని మరి వాళ్ళు ఆ సాతానికి తో యుద్ధము చేసి తమ్ముని కాపాడుకున్న గొప్ప వాళ్ళు అని చెప్పి ఈ కిరీటములు ధరించుకున్నారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కిరీటాలు ఉన్నాయంట. ఇక్కడ రకరకాల కిరీటాల గురించి దేవుడు వర్ణన తెలియజేస్తున్నారు. 2 తిమోతి పత్రిక 4:8 చూద్దాం ఒకసారి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించారు. ఇక్కడ నీతి కిరీటము గురించి పౌలు గారు రాస్తున్నారు తిమోతి సంఘానికి. నాక మీదట నాకు నీతి కిరీటము సిద్ధము చేయబడి ఉంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ నీతి కిరీటం నాకు వస్తుంది అని చెప్పి ఆయన యొక్క సాక్ష్యము తెలియజేస్తుంది. ఎందుకంటే నిస్వార్థముగా దేవుని సేవ చేశారట. ఎవరైతే ఈ లోకంలో నిస్వార్థముగా దేవుని సేవ చేస్తారో, దేవుని వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళకి నీతి కిరీటము దేవుడు సిద్ధము చేసి ఉంచుతారు. మరి ధనము గురించి అంటే యాజకుడు ఆ పనివాడు జీతానికి పాత్రుడు అన్నారు. మరి చాలామంది అంటారు ఈ యాచకత్వము ధన సంపాదన కోసము చేస్తున్నారని. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నూర్చటి ఎద్దుకి మూతికి చిక్కమూతు పెట్టవద్దు అంటున్నాడు. ఏ పొలాన్ని ఊడ్చే ఎద్దు ఉంటుంది, అక్కడ ఉన్న ఫలాన్ని అది తినే అర్హత దానికి ఉంటుంది. అలాగే బోధించే బోధకుడికి ఆ సంఘం మీద వచ్చే ఆదాయము ఆయనకి పోషణకు ఉపయోగపడాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా అదే జీవనోపాధిగా బతికేవాళ్ళు, అదే మోసము చేసి సంపాదించేవాళ్ళు, అంటే రకరకాలైన బోధకులు బయలుదేరి వచ్చున్నారు. మరి వీళ్ళందరూ దేవుని బోధకులే కదా అని మీరు అనొచ్చు. కానీ అందరూ కొంతమంది దేవుని బిడ్డలు, కొంతమంది సాతాను బిడ్డలై ఉన్నారు. అందుచేత ఎవరు దేవుని బిడ్డలో తెలుసుకుని మనము వారిని అనుసరించే వారిగా ఉండాలి. ఎవరైతే నిస్వార్థముగా సేవ పరిచర్య చేస్తున్నారో వాళ్ళకి నీతి కిరీటము దేవుడు సిద్ధము చేసి పరలోక రాజ్యంలో ఉంచి వాళ్ళకి ఇస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇక్కడ పౌలు తన గురించి చెప్తున్నాడు. అలాగే మరలా ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఈ సేవ చేస్తారో, దేవుని సేవ పరిచర్య చేస్తారో వాళ్ళకి కూడా ఈ నీతి కిరీటం ఉంటుంది. తన స్వార్థముగా తన గురించి చెప్పుకోవట్లేదు, సేవకులందరి గురించి పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతి కిరీటం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక 2వది యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ జీవ కిరీటము గురించి తెలియజేస్తున్నారు. జీవ కిరీటం అంటే శోధన సహించి ప్రభువును ప్రేమించే వారికి జీవ కిరీటం. ఇక్కడ లోకంలో మనం ఉన్నాము. లోకంలో ఎన్నో రకాల శోధనలు, ఉదయం లేచిన కానించి మరలా రాత్రి మనం పడుకునే వరకు ఎన్నో రకాల శోధనలు మనకు వస్తూ ఉంటాయి. మనం వాళ్ళ వల్ల మనకు వస్తాయి, బయట వాళ్ళ వల్ల వస్తాయి, మనం పనిచేసే కాడ వస్తాయి, మనం తిరిగే కాడ వస్తాయి. ఇలా రకరకాల శోధనలు. ఈ ప్రతి దిన శోధన మనము జయించే వారిగా ఉండాలి. ఆ శోధనలు వచ్చినప్పుడు మనము కృంగిపోయి లేదంటే మనము చెడిపోతే గనక ఈ జీవ కిరీటము మన దగ్గరికి రాదు. జయించే వారిగా ఉండాలి. ప్రతి శోధనలోను ప్రతి కష్టములోను జయించేవారిగా. ఏ కష్టము నిన్ను
మరణం వరకు తీసుకుని వెళ్ళదు. క్రీస్తు యొక్క కృప మనకి ఉంటుంది కాబట్టి మనము భయపడని అవసరము లేదు. అంచేత శోధన సహించాలి, శోధన రావాలి అని ప్రార్థన చేయాలి. అవసరం లేదు, లోకంలో శోధనలు ఎన్నో వస్తూనే ఉంటాయి. ప్రతి దినము నువ్వు ఎదుర్కొనేది శోధన. ఇప్పుడు నా స్నేహితుడు నన్ను బైబిల్ చదవనివ్వట్లేదు, నా స్నేహితుడు నన్ను మరి పాటలు వినడం ఇవ్వడం లేదు. ప్రతిదీ శోధనే. కానీ దాన్ని మరి మనం జయించేవారిగా, ప్రేమతో జయించేవారిగా ఉన్నాం. అప్పుడే మనం ఆ జీవ కిరీటము మనము పొందుకోగలుగుతాం. అంటే కొంతమంది ఆ ఈర్ష్య ద్వేషములు ఉంటాయి. ఆ ఈర్ష్య ద్వేషం ఎందుకు కలిగింది తెలుసుకుని దాని మన ప్రవర్తన వల్ల వాళ్ళకి ఈర్ష్య ద్వేషం కలిగిందా ఆ ఏమిటో మనం తెలుసుకుని, ఎవరు మూర్ఖులు కారు. దేవుడు సృజించిన ప్రతి ఒక్క మానవుడు మంచివాడే. ఆయా పరిస్థితులను బట్టి మనుషులు మూర్ఖులుగా మారుతూ ఉంటారు. కానీ మనము తెలుసుకొని దానికి తగిన విధముగా మన ప్రవర్తన మనము మార్చుకునే వారిగా ఉండాలి. ఈ దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించిన వారికి జీవ కిరీటము దయచేయబడుతుంది. మరి శోధన వచ్చింది కదా, ఆ దేవుడు వాక్యమే కదా, ఆ దేవుడు పనే కదా, అయినా నాకు ఇదేంటి అని మాటలాడే మాటలు మనము పలకకూడదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే ఆ దేవుని సేవ కొనసాగుతూనే ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. ఆ ప్రభువుని ప్రేమిస్తూనే ఉండాలి. అప్పుడే మనకు జీవ కిరీటము దయచేయబడుతుంది. అలాగే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చూసారా, మహిమ కిరీటము. మహిమ కిరీటము బలము చేత కాక ఇష్టపూర్వకముగా, దుర్లాభము ఆచరించి కాక సిద్ధ మనసుతో దేవుని మందను కాచిన వారికి మహిమ కిరీటం ఇస్తానంటున్నాడు. చూసారా, బలిమి చేత కాక అంటే బలవంతముగా కాకుండా ఇష్టపూర్వకముగా, అలాగే దుర్లాభము అపేక్షించక, ప్రతి విషయములను లాభము అపేక్షించకూడదు. ముఖ్యముగా దైవ సేవ చేస్తున్నామంటే లాభము అస్సలు అపేక్షించకూడదు. నాకు అది కావాలి, ఇది ఇవ్వండి, అది తీసుకురండి అని అడిగే పాస్టర్లను మీరు నమ్మకూడదు. దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ దేవుడే ఆ పాస్టర్ యొక్క కావలసిన అవసరతలు ఆయన తీరుస్తాడు. ప్రార్థన చేయాలి, ఆ పాస్టర్ నా జీవనోపాధికి నాకు సహాయం చేయమని. అంతేగాని ఇక్కడ నిలబడి నాకు అది చెయ్యి, నాకు అది ఇవ్వండి, మీరు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నేను ఇల్లు కట్టుకుంటాను, లేదు బంగ్లా కట్టుకుంటాను, కారు కొనుక్కుంటాను, బంగారం కావాలి, ఇలాగా అడిగేవారిగా మనం ఉండకూడదు. ఎందుకు చేతంటే ఇక్కడ దుర్లాభము ఆశించక, వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. కానీ దేవుడు ఏమన్నాడు, ఈ మహిమ కిరీటము వాళ్ళకి రాదు. సిద్ధ మనస్సుతోటి బలిమి చేత కాక ఇష్టపూర్వకముగా, అలాగే దుర్లాభము ఆచరించక సిద్ధ మనసుతో దేవుని మందను కాచిన వారికి ఈ యొక్క కిరీటాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క గ్రంథము అన్ని క్లియర్గా రాస్తుంది. అందుచేత మనము శోధించి తెలుసుకొని ఆ విధముగా మనము ప్రవర్తించాలి. అంచేది మహిమ కిరీటము పొందుకోవాలంటే ఆ విధముగా మనము ప్రవర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక 4వది చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయ కిరీటం, క్షయమైన కిరీటం గురించి కాదు కానీ అక్షయ కిరీటం గురించి పాటుపడాలంట. అంటే తన్ను తాను తగ్గించుకునేవాడికి అక్షయ కిరీటం వస్తుందంట. ఎవరైనా గర్వాంధులై గర్వముగా తన్ను తాను హెచ్చించుకుంటే వాళ్ళకి ఈ అక్షయ కిరీటము రాదు. క్షయమైన కిరీటము వస్తుంది. అక్షయ కిరీటము కావాలంటే
తన్ను తాను తగ్గించుకోవాలి. ఎంత పెద్ద మరి మనిషి అయినా సరే ఆ తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఈ యొక్క అక్షయ కిరీటము దొరుకుతుందని చెప్తున్నారు. చివరిగా 5వ కిరీటము ప్రకటన 4:4 చూద్దాం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికములను పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనం నాకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన ఇక్కడ ఆ 24 పెద్దలు సువర్ణ కిరీటము కలిగి ఉంటారు. సువర్ణ కిరీటము కలిగి ఉన్న వాళ్ళు ఆ కిరీటమును తీసి ఆ యొక్క మహిమ సింహాసనము ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం ముందు వాటిని వేస్తారంట. అంటే సువర్ణ కిరీటము కలిగి ఉండడము. సువర్ణ కిరీటం అంటే భూలోకములో ఎన్నిక లేని వారిగా. మరి పేతురు ఎటువంటి వాడు? ఒక దేశానికి రాజు కాదు, ఒక నాయకుడు కాదు, చేపలు పట్టే జాలరై ఉన్నాడు. మరి అలాగా ఎన్నిక లేని వారందరూ ఆ సువర్ణ కిరీటము సంపాదించుకున్నారు. ఎందుకంటే తమ జీవితాలను తగ్గించుకుని జీవితాన్ని మరి అనుకువగా ఉండి దేవుణ్ణి ప్రేమించి ఈ కిరీటాలని సంపాదించుకున్నారు. ఇన్ని రకాలమైన కిరీటాలు ఈ విధముగా సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. ఆ కిరీటంతోటి ఆ మహిమలోకంలో మనము ప్రవేశించే వారిగా ఉండాలి. మన ప్రవర్తన సరిచేసుకోవాలి. ఇందులో ఏవి గొప్ప కష్టపడవలసిన పనులు కానే కాదు. ఇవి సంపాదించుకోవాలంటే చాలా ఈజీ. ఒకటి, మనము తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. 3, ప్రభువుని ప్రేమించాలి. అధికముగా ప్రభువుని, నీ జీవితంలో అన్నిటికంటే అధికముగా ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి. ఇకపోతే ఆ వస్త్రాల గురించి కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. కిరీటాల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే వస్త్రాల గురించి మరి 24 పెద్దలు రక్షణ వస్త్రాలు సంపాదించుకుని తెల్లని దుస్తులు ధరించి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. మరి రక్షణ వస్త్రము ఎలాగ వస్తుందంటే, పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పి మరలా చేయనని ప్రమాణము చేసి క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకుంటే ఇది రక్షణ వస్త్రం అవుతుందంట. ప్రతి విధమైన పాపములు ప్రతి మానవుడు పాపే ఉన్నాడు. మానవ జన్మమే పాపం. అయితే దీన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎలాగ? తన యొక్క క్రీస్తు రక్తముతోటి పరిశుద్ధపరిచాడు. అలాగే అనుదినము చేసే పాపాల నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, విడిచిపెట్టండి. ఏదైతే పాపం అని మీకు తెలుస్తుందో వాటిని విడిచిపెట్టి మరలా వాటిని మేము చేయమని ప్రమాణము చేసినలా మీరు రక్షణ వస్త్రము సంపాదించుకుంటారు అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే నీతి వస్త్రం గురించి కూడా అక్కడ తెలియజేస్తున్నారు. అంటే నీతి వస్త్రం అంటే నీతిగా బ్రతకడం. నీతి అనేది ఏంటో మనకు తెలుసు. ప్రతి విషయంలోనూ నీతి అవినీతి ఉంటుంది. ఏ పని మనం చేసినా, ఏ ఆలోచన చేసినా, ఎటువంటి తలంపు తలంచినా ప్రతి విషయంలోనూ నీతి అవినీతి ఉంటుంది. నీతి ఏదై ఉన్నదో అది తెలుసుకొని మనము ప్రవర్తించేవారిగా ఉండాలి. అంటే నీతి అంటే మన స్వలాభము నిమిత్తము చేసేది నీతి కాదు. మనకు ఒక్కోసారి నీతిగా ప్రవర్తించడం వలన మనకి లాభము చేకూరదు, నష్టము చేకూరుతుంది, కష్టము వస్తుంది. అయినా సరే దాన్ని విడిచిపెట్టకూడదు. నీతిమంతుడిగా మనము బ్రతికితే నీతి వస్త్రం మనకి వస్తుందని చెప్పి
దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే జయవస్త్రం అంట. జయవస్త్రం ఎలా వస్తుందంటే శోధనను జయించే వాడికి జయవస్త్రం వస్తుంది. అలాగైతే శోధన జయిస్తే మరి జయ కిరీటం వస్తుందో అలాగే జయవస్త్రం, అక్షయ దేహము దేల్చి మనము ఆనందము పొందాలి. అంటే ఈ మహిమ వస్త్రాలు, ఈ వస్త్రాలు అక్షయ దేహానికి ఇటువంటి వస్త్రాలు మనము తగిలించుకోవాలి, ఇటువంటి కిరీటాలు మనము సంపాదించుకోవాలి. మరి క్షయమైన ఈ శరీరము ఆ పరలోకం రాజ్యంలో చేరదు, కానీ అక్షయ దేహము దాల్చితేనే మనం అక్కడికి చేరగలుగుతాము. ఈ అక్షయ దేహానికి మరి ఆ వస్త్రాలు, ఈ కిరీటాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. అలాగే అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందుమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాధ్విలాస్ సరే, అక్షయ దేహం దాల్చి పరలోక రాజ్యంలో చేరుకోవాలి. అక్షయ దేహము దాల్చినప్పుడు మనకి మహిమ వస్త్రాలు, జయ వస్త్రాలు, అలాగే రక్షణ వస్త్రాలు మనకు వస్తాయి. మహిమ కిరీటము, జయ కిరీటము, మహిమ కిరీటము, ఇలా రకరకాల వస్త్రాలు, కిరీటాలతోటి మనము ఆ పరలోక రాజ్యంలో చేరుకోగలుగుతాము. ఇక హతసాక్షి వస్త్రం అంట. హతసాక్షి వస్త్రం అంటే ధైర్యముగా ఎదుర్కొనేవారు, ధైర్యముతో ఉండేవారు, మరి తను తాను చంపుకొని దేవుని యొక్క నీతిని వెలగబెట్టేవారిని హతసాక్షి వస్త్రం అని వాళ్ళు ధరించుకుంటారంట. అలాగే ప్రకాశమైన నిర్మలమైన సన్నని నారబట్టలు, ఇవి కూడా ఎలాగొస్తాయంటే పెండ్లి వస్త్రాలలాగా మరి ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో, ప్రభువుని వారి జీవితంలో కలిగి ఉన్న వారికి ఈ యొక్క వస్త్రాలు వస్తాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలాగా రకరకాల వస్త్రాలు, రకరకాల కిరీటాలతోటి, అక్షయ దేహముతోటి మనము ప్రభు చేరుకోవలసిన వారిగా ఉన్నాము. మరి మనము అటువంటి వారిగా ఉంటున్నామా, లేదంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయి ఆ యొక్క మంటలో మరి మన ఆత్మ అల్లలాడేదిగా ఉంటుందా అనేది మన యొక్క నిర్ణయం మీద, మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గ్రంథంలో తెలియజేస్తున్నారు. పరలోకములో ఇవన్నీ కలిగి ఉంటే సంపాదించుకోగలుగుతాము. అక్కడ నిత్య నివాసం ఉంటుంది. మరి తరతరాలు మన యొక్క ఆత్మ అక్కడ నివాసము ఉంటుందని చెప్పి తెలుస్తున్నారు. అలాగే పరలోక సంఘం, పరలోకంలోకి వెళ్ళిన సంఘము నిత్యము దేవుని ప్రేమలో గొప్ప శాంతి సమాధానము కలిగి ఉంటుందని చెప్పి కూడా గ్రంథంలో రాస్తున్నారు. మరి 7 దీపముల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. 7 దీపములు పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యముగా ఉన్నట్టుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి విషయంలోనూ కానీ కార్యక్రమాలు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన మనము ఏదైనా ఒకటి కర్త, కర్మ, క్రియ. కర్త ఎవరు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. కర్మ ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. క్రియ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వీళ్ళు తలంచినవి కర్త, కర్మ తలంచినవి. కర్త ఆలోచన చేస్తాడు, కర్మ ఆచరణలో పెట్టాలని యోచన చేస్తాడు, ఆచరణలో పెట్టేది అక్రియ అయిన పరిశుద్ధ. ఇలా 7 సంఘాల గురించి కూడా ఈ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ 7 సంఘాలంటే మరి దేవుడు యొక్క 7 ఆత్మల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆది కాండములో మరి దేవుడు ఏం చెప్పాడంటే మొట్టమొదటి ఆది కాండంలోకి వచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో భూమి శూన్యముగాను నిరాకారముగాను ఎలా ఉంది, చీకటిగా ఉందంట.
చీకటిగా ఉన్నప్పుడు, అంటే వెలుగే లేదు, అప్పుడు దేవుడు యోచన చేసేమన్నాడంటే వెలుగు కమ్ము అని ఆయన పలికారు. ఎవరు పలికారు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ వెలుగు కమ్ము అన్నప్పుడు ఆ వెలుగు అవ్వడానికి క్రీస్తు సహకరించినట్టుగా చూస్తున్నాము. అయితే ఆ వెలుగును తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ భూమి నిరాకారం వెలుగు కాని తండ్రి పలికాడు, మంచిదైన వెలుగు కలుగునుగా కానీ తండ్రి యోచన చేశాడంట. వెలుగు కమ్ము అని క్రీస్తు పలికాడంట. వెలుగును కలిగించింది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే కర్త, కర్మ, క్రియ, ఈ ముగ్గురు మనల్ని మరి నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. అలాగే గాజు సముద్రం 4వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 4. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇంకా చదవనా? మీరు చెప్పింది అది. ప్రకటన 4:6 మరి చదవము. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం ఉందట. ఈ గాజు వంటి సముద్రము ఎందుకు ఉంది అంటే, సింహాసనం ఎదురుగా మరి 7 తరగతులలో భూలోకము నుంచి వెళ్ళిన పరిశుద్ధులు, సంఘము, రాకడ సంఘ సభ్యులు ఉంటారు, కూర్చుంటారు. అయితే ఎవరైతే ఇక్కడ కూర్చొని సింహాసనము చూస్తారో వాళ్ళకి అది కనిపించదంట. ఎందుకంటే అంతటి వెలుగు. సూర్యుడిని చూడగలమా? సూర్యుడిని చూడలేమా? అందుచేత ఆ వెలుగు అంత ఇదిగా మరి ఆ ప్రకాశముగా ఉంటుంది కాబట్టి కనిపించదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంట ఈ గాజు సముద్రంలో ఆ యొక్క వెలుగు యొక్క రిఫ్లెక్షన్ చూసి ఆ తండ్రి, కుమారుల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సింహాసనం మహిమను ఆ గాజు సముద్రంలో చూస్తారంట. అంటే అద్దంలో మనం ఎలా చూసుకుంటామో అలాగా కనిపిస్తుంది. అంచేత ఈ గాజు సముద్రం కూడా ప్రాముఖ్యమై ఉన్నది పరలోక రాజ్యంలో. అంటే స్ఫటికము వలె ఈ గాజు సముద్రము అద్దము వలె దేవుని యొక్క ప్రతిబింబాన్ని, ఆయన యొక్క మహిమను చూపిస్తుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే 4 జీవులు కూడా ఇక్కడ వాటిని గురించి కూడా మనము తెలుసుకోవాలి. మొదటి జీవి సింహాసనము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను 2 లోపటను కన్నులతోనూ నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఈ 4 జీవులు చూసారా? 1 సింహము, 2 దూడ, 3 నరుడు, 4 పక్షి. 4 జీవులు ఆ నిరంతరము ప్రభువుకి స్తుతులు తెలియజేస్తున్నాయంట. అయితే ఈ సింహము అడవి మృగాలకి భయంకరమైన వైల్డ్ యానిమల్స్ ఉంటారు కదా, వాటి కొరకు ప్రార్థన చేసే ప్రతినిధి అంట. ప్రభు దగ్గర ఆ మహిమ సింహాసనం దగ్గర ఇవి ఉండి ప్రార్థన చేస్తున్నాయంట. వాటి గురించి, వైల్డ్ లైఫ్లో అడవి అక్రూరమైన జంతువుల గురించి ఈ సింహం ప్రార్థన చేస్తున్నారు.
అయితే ఏం చేస్తుంది, జంతువులు, లోకములో ఉన్న జంతువులు అన్నిటి క్షేమము కొరకు అది ప్రార్థన చేస్తుందంట. అలాగే మనిషి రూపంలో ఉన్న నరుడు లోకములో ఉన్న నరులందరి కొరకు ఆ ప్రభుకి స్తుతియాగము చేస్తున్నాడంట. అలాగే పక్షి జాతులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాయంట. ఈ 4 జీవులు నిరంతరము ఏమని స్తోత్రం 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 అని చెప్పి అక్కడ పరిశుద్ధుడు అని చెప్పి అవి రాత్రింబగళ్ళు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, అలాగే స్తుతులు తెలియజేస్తున్నాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఈ 4 జీవులు కూడా మరి ప్రాముఖ్యమైనవి పరలోక రాజ్యంలో. అలాగే కెరూబుల గురించి కూడా మనం విన్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం కెరూబుల గురించి. అప్పుడైన ఆదాము ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. కెరూబులు అంటే పరలోక సైన్య సమూహం, దేవుని యొక్క మిలిటరీ అన్నది కెరూబు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆదాము అవ్వలని సృజించి ఏదేను తోటను సృజించి సేమ్ టు సేమ్ పరలోకములో ఎలాగ ఉందో అలాగే ఏదేను తోటను దేవుడు సృజించాడు. పరలోకములో యేసుక్రీస్తు తండ్రి దూతలు ఎలాగ బ్రతుకుచున్నారో అలాగే ఆదాము అవ్వలు ఏదేను తోటలో బ్రతకాలని ఆశపడ్డాడు. అలాగా ఏదేను తోటను సృజించి అక్కడ పెట్టినప్పుడు సాతాను ద్వారా వీళ్ళు వెంటనే పాపములో పడిపోతే అప్పుడు ఏం చేశాడు దేవుడు, ఆ ఏదేను తోట రక్షణ ఎవరికి అప్పచెప్పాడు, కెరూబులకు అప్పచెప్పాడు. కెరూబులు ఎందుకంటే ఆ సైన్యం అంట, సర్వసైన్యం రక్షించే గాడ్, ఆ రక్షణ గాడ్. వాళ్ళు కూడా మరి ఎప్పుడు ప్రభువుని పొగుడుతూ ఉంటాయి. అంటే ఏదైనా తోటలోకి ఎవరు వెళ్ళకుండా, ఎందుకంటే అక్కడ ఏమున్నాయి, జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి. అంచేత అక్కడలోకి ఎవరికి వెళ్ళకుండా ఈ కెరూబుల్ని దేవుడు అక్కడ మరి పెట్టి వాటిని కాచి కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అవి కూడా ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లిస్తాయంట. అలాగే సెరూపుల గురించి కూడా మనకు తెలుసు. సెరూపులు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ సెరూపుల గురించి చూద్దాం. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. చూసారా, సెరూపులు కూడా అక్కడ పరలోక రాజ్యంలో ఉండి అవి ఏం చేస్తున్నాయంట, దేవుని మహాదూతలు అంటారు. ఎప్పుడు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడుతూ ఉంటాయంట. నీవే ప్రార్థన చేయనవసరం లేదు తండ్రి అయిన దేవునికి, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి అడగనవసరం లేదు. ఎల్లప్పుడూ స్తుతియాగం ఆయనకి చేయాలి. ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడు 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 అని ప్రభువుకి ప్రార్థన చేస్తే చాలు. ఆయన సమస్త కార్యములు మన ఎలా చేయగల గొప్ప దేవుడు ఆయన మనకి. మనము యొక్క దండకం చదవనవసరం లేదు. నీ ప్రతి సమస్య, నీ కంటిలో ఉన్న మనస్సు, అలాగే నీ వెంట్రుకలో ఉన్న తెలుపు సమస్తము ఆయనకి తెలుసు. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. అందుచేత నాకు ఇది వచ్చింది, నాకు అది కావాలి, నేను అది చేయాలి, ఇవన్నీ ఆయనకి చెప్పనవసరం లేదు. స్తుతియాగము ఆయనకి పరిశుద్ధుడు 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 అని స్తుతియాగము చేసినా సరే ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఆయనకి నైవేద్యము సమర్పించే అవసరం లేదు. వేటలు వేసి మరి ఆ బలి ఇవ్వనవసరం లేదు. అవేమీ ఆయన కోరటం లేదు. ఆయనకి స్తుతియాగము చెల్లించాలి, అది చాలు. మరి ఇటువంటి
మరి ఖర్చు లేని ప్రార్థన దేవుడు మన దగ్గర నుంచి ఆస్వాదము కావాలని కోరుకుంటున్నాడు. అది చేసేవారిగా మనం ఉండాలి, స్తుతియాగం చేసేవారిగా మనం ఉండాలి. ఇంక ఏమీ చేయనవసరం లేదు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఈ కెరూబులు సెరూపుల్లాగా ఎల్లప్పుడూ మనము యెహోవా దేవుడు స్తుతికి పాత్రుడు అని చెప్పి ఆయన స్తుతించేవారిగా ఉండాలి. చివరిగా మరలా మనం మొదట నేర్చుకున్నాము. చివరిగా జీవ జలముల నది గురించి తెలుసుకుందాం. 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఈ జీవ జలముల నది ప్రవహిస్తూ ఉంటదంట. సింహాసనం దగ్గర నుంచి ఆ పరలోక రాజ్యములో ప్రవహిస్తూ ఉంటుందంట. జీవ జలముల నది ఎందుకు ఉంటుంది? నది పక్కన వృక్షాలు పెరగడానికి నది ఉంటుంది. నది వల్ల నది పక్కన ఉండే వృక్షాలు ఎదుగుతాయి. ఇక్కడ ఏమున్నాయంట? ఆ వృక్షాలు ఉన్నాయంట. రాశారు కదా అక్కడ, చూసావా? ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. జీవ జలముల వృక్షం ఉంటుంది. ఈ జీవ జలముల నది వలన ఆ వృక్షము కుడివైపున ఎడమవైపున పెరుగుతూ ఉంటాయి. అది నెల 12 కాపులు కాస్తుంది. అవి ఎందుకు ఉపయోగపడతాయంటే, అక్కడ పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు, దోషము ఉండదు, జబ్బు ఉండదు, అలాగే లోకములో ఉన్న మరి విషము అక్కడ ఉండదు. మనిషికి ఇక్కడ విషం, ఇక్కడ అసూయ, ద్వేషం, ఇవన్నీ భయంకరమైన స్థితి. ఇవేమీ అక్కడ ఉండవు. అంటే ప్రశాంతమైన జీవితము ఉంటుంది. ఆకలైనను దప్పికైనను ఉండదు, మరి నాశనమైనను మరణమైనను ఉండదు, వేదనైనను మరి కష్టమైనను ఉండదు, ఏమీ ఉండదు. సమస్తము మరి సంతోషము, సమాధానము. ఆ దేవుని యొక్క ముఖము చూసి ఆ యొక్క విందు ఎప్పుడు స్తుతియాగము చేస్తూ సంతోషముగా ఉండే గొప్ప భాగ్యము పరలోక రాజ్యములో ఉంటున్నట్టుగా చూస్తున్నాము. అక్కడ ఏంటంట, ఈ రేప్చర్లో, ఈ యొక్క మహిమలోకములో ఏ సమస్య ఉండదు. సంతోషముగా మానవుడు జీవించే అవకాశాన్ని దేవుడు అక్కడ కలగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఎంత ఇక్కడ ప్రతిరోజు మనము అనుదినము మనము పోరాటం చేయాలి, అనుదినము మనము మరి శ్రమించాలి, అనుదినము మనము కష్టపడాలి, అనుదినము కుట్రలు చేయాలి, అనుదినము కుతంత్రాలు పనాలి. మనం జీవించాలంటే అక్కడ అవేమీ అవసరం లేదు. ఎంతో ప్రశాంతమైన జీవితము దేవుడు మనకి దయచేస్తున్నారు. కాబట్టి అంచేత అటువంటి ఏదైనా మానవుడు ఉన్నది దాంట్లోంచి అభివృద్ధి చెందాలని ప్రతి మానవుడు ఆశపడుతూ ఉంటాడు. అవును కదా? మనకి చిన్న ఇల్లు ఉన్నదంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని, చిన్న ఉద్యోగం ఉంటే పెద్ద ఉద్యోగం చేయాలని. ఇక్కడ ఈ పరలోకం అనేది ఏంటంటే ఇంకా మన ఆశకి ఊహకి అనంతమైనది. ఇంకే దాని తర్వాత ఏది ఉండదు. అటువంటి స్థితిలోకి చేరుకునేవారుగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి ప్రభువుకి. ఆ ప్రభువుని పట్టుకుని ప్రభువుని మనము వెంబడించేవారిగా ఉండాలి. అటువంటిప్పుడు ఈ పరిశుద్ధ పరలోక లోకములో మనము నిత్యము శాంతి సమాధానాలతో మన ఆత్మ మరి వేల కొలది కోట్ల కొలది సంవత్సరములో నివాసము చేస్తుంది. మరి పరలోకంలో అంత గొప్ప అంతస్తు మన కోసము ఎదురు చూస్తుంది. కాబట్టి క్షణికమైన మరి ఈ లోక ఆశల వైపు మనము చూడకుండా ఆ ప్రభువు చూసేవారిగా ఉంటాం. దేవాది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీ
బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వోడి. దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. చెడుగెక్కువగుచున్నది భూలోకమున, చెడుగెక్కువగుచున్నది. చెడుగుపై మంచిపై చేయగలదౌనట్లు విడువక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు బోనీయుడి, మీ ప్రార్థన కడవరకు బోనీయుడి. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వోడి. దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. అందరికీ మన తండ్రి. మరి ఇంతవరకు దేవుడు పరలోక రాజ్యం గురించి, మహిమాంతస్తు గురించి తెలియజేసినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉపయోగించండి. అందరికీ మన తండ్రి. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాము. మరి ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకొని మరి మీ ఫ్రెండ్స్కి, మీ ప్రతి ఒక్కరికి, రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధం చేయమని కోరుకుంటున్నాము. మరి రాకడ అతి సమీపంలో ఉంది కనుక ఈ లోకంలో ఎన్నో చోట్ల మనం ఎన్నో ఉపద్రాలు వింటున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎదగండి. అందుకనే అయ్యగారు మరి ప్రకటన గ్రంథం గురించి చెప్పడం జరుగుతున్నది. మరి ఇన్ని రోజులు ఏదో ఒకటి అయిపోయింది, మనకి ఏదో ఒకటి చేసేసుకున్నాం, నమ్మకంగా మనం ప్రార్థన చేసుకున్నామో లేదో మన హృదయాలకి తెలుసు కనుక మరి ఇక ముందు కూడా మీరందరూ మరి ప్రతి ఒక్కరూ కూడా రెండో రాకడికే మన గురి ఉండాలని చెప్పేసి ప్రతిరోజు మరి అయ్యగారు ప్రతిరోజు మనకి ప్రతి వారము ప్రకటన గ్రంథం గురించి తెలుపుతూ ఉన్నారు. మరి మనలో ఎంతోమంది ప్రకటన గ్రంథం గురించి ఎవరో ఆలోచించి ఉండరు. మరి ఈ వాక్యాలన్నీ చదువుకుంటాం కానీ మనకి ఒక దారి మనకి తెలీదు. అందుకని చెప్పి మరి అయ్యగారు చెప్పిన రీతిగా మరి ఎంతోమంది సేవకులు ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నప్పుడు మీరు దాని గురించి ఆలకించాలని, దాని గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఈ లోకంలో మనకి ఇంకా ఉన్నంత వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ మన గురి అంతా మనం ఇక్కడి నుంచి ఎప్పటికైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ప్రతి ఒక్కరూ అక్కడికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన ఓ దేవా, సర్వలోకములకు నీ సువార్త అందించుము, సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలవబడగల శక్తి దయచేయము. మత తత్కారములు, మిషన్ వాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపం వల్ల కలుగు నష్టములు, వీటిని కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పరిచిన అన్ని పనుల మీద నీ దీవెన కుమరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబములోని వారిని, బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలలను, బైబుల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను నీటి మీదను అన్ని వృత్తులను నీటి మీదను, మెట్టల మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గలని స్వాధీనమందు వర్ధిల్ల చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను అనగా
నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచుండుము. ఆ వస్తువు నీ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదకు రానీయకము. అన్యాయములు, అవమానములు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానయ్యున్న అపాయములు మొదలగు గండముల నుండి యంత్రముల యందును అగ్ని యందును పనిచేయు వారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతోనూ పాత్రలు పనిముట్లు చేయువారిని, కర్రతో పనిచేయువారిని, వస్త్రములు చేయువారిని, వర్తకములు చేయువారిని, పశువులను మందలను కాయువారిని కాపాడము. ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు వారిని, చిక్కులలో నున్న వారికి, మంచి సలహాలు ఇచ్చు వారికి కావలసిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారమును కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములో నున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎట్టి వారిని గురించి అనను ఇటువంటి వారిని గురించినను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులను, ఉద్యోగములను అనేకులు ఏర్పడి కొందరిని ఏర్పరచుమని వేడుకొనుచున్నాము. యంత్రములలోను, గనులలోను, సొరంగములలోను, నీటి అడుగునున్న పనిచేయి వారిని కాపాడుము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మును తప్పించుము. ఏ అంశ ప్రార్థన మరిచితమో అదియో నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా జయజూచుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్తుతులు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు నా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశమును చేయము అపవాదికులైన, ప్రవేశమును చేయము అపవాదికులైన, ప్రవేశత సంపూర్ణ విజయం అపవాదికులైనంత నాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన చేసి నీకు సమాధానము కలుగు చెయ్యను గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ నమ్మకండి. వచ్చే వారము మరి బలారాధన ఉంటుంది కాబట్టి లైవ్ 12:30కి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బలారాధన ఉంటుంది. ప్రతి బలారాధన మీరు అందరూ సిద్ధపడి మరి వచ్చే వారానికి అందరూ సిద్ధంగా ఉంటారని ఆశపడుతున్నాను. దేవుడు మీ అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.